ప్రస్తుతం మనము ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఉన్నాము. సో అంగన్వాడీ టీచర్లంతా కూడా కదం తొక్కి ఒక్కసారిగా నగరం నడిపేటటువంటి ఇందిరా పార్క్ చేరుతున్నారు. 33 జిల్లాల నుంచి వందలాది మంది ఇక అంగన్వాడీ టీచర్లు తమ హక్కుల కోసము తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చౌక్లో ధర్నాకు నిరసన కార్యక్రమానికి తెరలేపినటువంటి పరిస్థితి. మన బ్యాక్ సైడ్లో వందలాది మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. సో ప్రధానంగా వాళ్ళకు జీతాలు పెంచాలి, పిఎఫ్ ఈఎస్ఐని కల్పించాలి. సో పనిభారం పెరుగుతుంది, ప్రత్యేకమైనటువంటి యాప్ల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నట్టు కూడా ఇక అంగన్వాడీ టీచర్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం చూసుకోవచ్చు విజువల్స్లో వందలాది మంది ఇక వీళ్ళంతా కూడా అంగన్వాడీ టీచర్లతో వచ్చారు. నిన్న మొన్నటి వరకు మనం చూసాం ఆశా వర్కుల అలజడి చూసాము, ఆశా వర్కుల గొడవలు చూసాము, ఆశా వర్కుల మీద జరిగినటువంటి దాడిని చూసాం. కానీ తాజాగా మరొకసారి ఆశా వర్కుల సంఘటన మరొకముందే ఆశా వర్కుల ఇష్యూ కంప్లీట్ కాకముందే అంగన్వాడీ టీచర్లంతా కూడా ఇక హైదరాబాద్ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ దిశగా ప్రయాణం చేస్తూ ఇందిరా పార్క్ వద్దకు చేరుకొని ఇక ధర్నా చౌక్లో వాళ్ళు ధర్నాలో పాల్గొని తమ డిమాండ్స్ను ప్రభుత్వానికి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్లు మాత్రము ఎక్కడ భయపడట్లేదు, ఎక్కడ జనకట్లేదు. వందలాది మంది 33 జిల్లాల నుంచి కదిలొచ్చి ఇక ఈ యొక్క అంగన్వాడీ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క చాలా అద్భుతంగా మాట్లాడారు ఇంతకుముందు. సో గతంలో హామీలు ఇచ్చింది రేవంత్ సర్కార్ అధికారంలోకి రాకముందని చెప్పారు. సో అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? చూస్తే ఒక్కసారిగా వందలాది మంది ఉన్నారు, 1000 మందికి పైగా ఉన్నట్టున్నారు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 రోజులు సమ్మె చేసిన సందర్భంగా అన్ని టెంట్ల దగ్గరికి ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి మా ప్రభుత్వం ఏర్పడంగానే మీ కనీస వేతనం అమలు చేస్తామన్నారు. 24 రోజుల సమ్మెకాల వేతనం కూడా ఇస్తామని చెప్పారు. మీకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి ఇచ్చినటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ మీకు ఇస్తామని చెప్పారు. మేము గత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తాం. ఈ కొత్తగా వచ్చింది ప్రభుత్వము, కొంచెం నిలదొక్కుకోవాలి, నిలదొక్కున్నాక మనకి ఏమైనా ఇస్తారేమని చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం అట్లా నిలదొక్కున్నా కూడా సంవత్సరం కాలం టైం ఇచ్చినా కూడా మాకు 2 లక్షలు రిటైర్మెంట్ అయితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, హెల్పర్కి 1 లక్ష ఇస్తామని చెప్పారు, అట్లాగే పెన్షన్ సౌకర్యం ఇస్తామన్నారు, ఈఎస్ఐ కార్డులు ఇస్తామన్నారు. కానీ అలాంటి ఏమి కూడా ఈ ప్రభుత్వం మా పట్ల సానుభూతి చూపెట్టట్లేదు. కానీ మాకు ఇంకా పని భారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన కానుంచి అభయస్థ సర్వే అని, అట్లనే ఇందిరమహిళ సర్వే అని, ఇంకా ఇంటింటి సర్వే అని, కులగణన సర్వేలని ఈ సర్వేలు చేపిస్తుంది. కానీ పాపం వీళ్ళు ఇంత పని చేస్తున్నారే, సంవత్సరం వయసు పెరుగుతుంది, వీళ్ళకు ఏదైనా చేద్దాము మనం ఉన్నప్పుడు. కానీ అప్పుడే కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంగన్వాడీలన్నీ తీసుకొచ్చింది. కానీ మనమే తీసుకొచ్చినాం. ఈ అంగన్వాడీ వ్యవస్థను ఇంకా మరింత బలపరుద్దాం అనేది లేకోకుండా ఇంకా నిర్బంధానికి గురి చేస్తుంది. పనులు ఎక్కువ పెట్టి, యాప్లు ఎక్కువ పెట్టి ఈ అనేక రకాల పనులు మాతో చేయించుకుంటుంది. ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతున్నాము, పనులు చేయించుకోండి, ప్రజలందరికీ కూడా మేము పనులు చేయడానికే సిద్ధంగా ఉన్నాం. కానీ మా అవసరాలు కూడా గుర్తించండి. మీరు ఇచ్చేటువంటి వేతనాలు ఎటు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి. ఈ ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచమని, కనీస వేతనం 26,000 చేయమని, అట్లనే రిటైర్మెంట్ 10 లక్షలు టీచర్కి, హెల్పర్కి 5 లక్షలు చేయమని, 5 ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లాగానే 5 పిఆర్సీలు మాకు కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? మొత్తం 33 జిల్లాల నుంచి వచ్చారు. 33 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు పోలీసులు అందరూ కూడా ఎంత నిర్బంధం చేసినప్పటికీ ఇక్కడికి నైట్ మేము బయలుదేరి వచ్చాము. ఇంకా వస్తున్నారు. ఇంకా ఈ ఇందిరా పార్క్ మొత్తం కూడా నిండిపోతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా మమ్మల్ని స్పందించకపోతే మేము అసెంబ్లీ వైపున వెళ్తామని తెలియజేస్తున్నాం. ఏంది పోలీసులు నిర్బంధించే ప్రయత్నం చేశారన్నారు, నిజమేనా? నిజంగా నిర్బంధిస్తారా మిమ్మల్ని? నిర్బంధించారు. మీకు కావాలంటే మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు కూడా చూపెడతాం. మేము ప్రభుత్వానికి అందజేస్తాం, మీకు అందజేస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్లో మా అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా ఏమంటారు? పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారా లేకపోతే బయటికి వెళ్ళొద్దంటారు? ఏమంటారు? మాది బయ్యారం మండలం గంధంపల్లి. అయితే నేను నిన్న మా వాళ్ళందరూ నార్మూల ప్రాంతం నుంచి మిర్యాలపెంట, సుద్దరేవు, చర్ల, వెంకటాపురం నుంచి అందరూ వచ్చారు.
రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అక్క, పోలీసులు వస్తున్నారట, మరి మేము ఎట్లా హైదరాబాద్ వెళ్ళాలి, నువ్వు లీడర్ కదా ఏం చెప్తావో రా అన్నారు. అయితే నేను రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన సాయంత్రం 4 గంటల కృష్ణాకి వచ్చేసరికి మా ఇంటికి ఎస్ఐ గారు పోయారంట, కానిస్టేబుల్ పోయి మల్లికంబ అంగన్వాడీ టీచర్ నువ్వేనా అన్నారంట. అయితే అన్నారంట వాళ్ళు అన్నారంట వెళ్ళింది పొద్దున్నే హైదరాబాదు మీటింగు స్కూల్ చూసుకొని ఇప్పుడే 3 గంటలకు వెళ్ళింది అని అన్నారంట బజార్ వాళ్ళు. నువ్వు వెళ్ళినవంట అంటే వెళ్ళానండి, నేను ఇక్కడే ఉన్నా రైల్వే స్టేషన్లో మైబాద్లో అన్న. వెళ్ళొద్దు నువ్వు ఇంటికి వచ్చాయి, నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా అన్నారు. అది సరే సార్ కూర్చుంటా సార్, మేమైతే మరి మా సాధక బాధకాల కోసం మేము పోతున్నాం, జీతాల పెంపు కోసమే వెళ్తున్నాం కానీ మేము వారు కోసం పోవట్లేదు సార్, మీరు ఉండమంటే ఉంటా అన్నానండి. ఎప్పుడు వెళ్తారంటే మేము తెల్లవారుజామున వెళ్తామని చెప్పినాము. అయితే ఎంతమంది వెళ్తారు మండలం నుంచి అన్నారు. అయితే 350 మంది ఉన్నాం మేము అంగన్వాడీ టీచర్లం, బయారం మండలం అందరం వెళ్తున్నామండి అని చెప్పారు. వెళ్తే పోవద్దు అంటున్నారు. మేము వెళ్తుంటే హైదరాబాదు మిమ్మల్ని అరెస్ట్ చేయమని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. మీరు హైదరాబాద్ పోవడానికి వీల్లేదు, పోయినా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు, అక్కడ పోలీస్ స్టేషన్లో నింపుతారు, కాబట్టి ఇక్కడనే ఆగిపోండి అని మాకు బెదిరింపులు, పోలీసుల ద్వారా బెదిరింపులు చేస్తున్నారు. నమ్మకం ఉందా? ఇక్కడ దాకా వచ్చిరు, బహిరంగ సభ పెట్టిరు, ప్రభుత్వం స్పందిస్తుంది, మంత్రులు మా మీద మాట్లాడతారని నమ్మకం ఏమైనా ఉందా మీకు? మేము నమ్మకంతోనే ప్రభుత్వం ఎంత ఆందోళన చేస్తే ఇంతమందిని చూసైనా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి మీ సమస్యలు ఏందో అడుగుతుందనే ఆశతోనే ఉన్నాము. కానీ ఇదే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం, మేము ఎంత నిరీక్షణ చేస్తున్నామో అంత ఉధృతంగా కూడా పోరాటం చేస్తామని, మా సమస్యలు పరిష్కరించకపోతే అంత ఉధృతంగా పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. శాఖ మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారండి మాకు ఎంతో ఇంతో చాలా న్యాయమే చేశారు. మేము అడిగాము, మేము ధర్నాకు వస్తామని పిలుపునిచ్చినా కూడా మాకు రాకముందే మాకు అంతో ఇంతో ఇచ్చేవాళ్ళు, రానియలేదు. కేసీఆర్ ఉన్నంత రోజులు మేము సీతక్క ఉంది కదా సంక్షేమ శాఖ, సీతక్క గారు ఇప్పుడు శిక్షాఖ మంత్రి, మా కష్ట సుఖాలు ఎరిగిన మంత్రి గారు వచ్చారు. మేము ధర్నా చేసినప్పుడు నెల రోజులు టెంట్ల కిందకి వచ్చి మీకు న్యాయం చేస్తా, మమ్మల్ని గెలిపియండి, మేము నన్ను గుర్తుపెట్టుకోండి అని అన్నారు. సరే అక్క అని మేము అనుకున్నాము, చేస్తా అన్నారు. మరి ఇప్పుడు చేయలేదు. మరి నిన్ననే మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయాలకి 1 లక్ష రూపాయలని ఒప్పుకుంది అక్క, టీచర్లకు 2 లక్షలని ఒప్పుకున్నారు. మా శిక్షాఖ మంత్రి మాకు అన్యాయం చేసి ఇప్పుడు ఈ పీఓలందరికీ జారీ చేసింది, సిడిపిఓలకి అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ మీకు ఆయాలకి 1 లక్ష లేదు, 50,000 మీకు అకౌంట్లో పడతాయి, టీచర్లకు 2 లక్షలు లేవు, 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడతాయి. మీరందరూ ప్రాజెక్టుకి ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళని అందరిని పిలిచి నోరు మూసుకొని శాలాలు కప్పియండి అని పీఓలకు ఆదేశాలు ఇచ్చారు. మేడం పీఓ గారు పీడీ గారు మాకు అందరికీ సన్మానాలు చేశారు. సన్మానాలు చేయటం నేను పొద్దున ఆమె వెళ్ళి అయ్యో ఇన్ని సంవత్సరాలు చేసి 50,000 రూపాయలే అని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి నిన్న 9 గంటలకి. మేమందరం అక్కడికి వెళ్ళినాము, అవి చూసాము, మళ్ళీ ఇటు కూడా వచ్చాము. ఇంకా ఉన్న వాళ్ళకన్నా న్యాయం కావాలని, మాకేం న్యాయం లేదు. అంటే మరి 50,000 ఇచ్చినాము వెళ్ళిపోమనిగా సన్మానం చేస్తే అయిపోయినట్టే కదండి, అకౌంట్లో వేయటం ఏంటి? ఇప్పుడు సీతక్కకి ఎవరికైనా ఇప్పుడు మన ఉద్యోగస్తులకు మాకు నెలకు 13,000 ఉన్నాయి, నీకు 13,000 ఇచ్చినా అకౌంట్లో నీకు చాలా గొప్పనే వెళ్ళిపో అంటే వెళ్ళిపోతామా అండి? ఇది పద్ధతి కాదు కదా. మరి మళ్ళీ అయినా వేస్తాం, ఇంకోసారైనా ఇంకా 50 వేస్తాం, ఆర్థిక పరిస్థితుల్లో ఉంది, కొత్త ప్రభుత్వం అని అనొచ్చు కదండి. అట్లంటే మేము ఇక్కడ దాకా రాము కదండి. మాకు న్యాయం కావాలి, 26,000 జీతం ఇవ్వాలి, నెలకు 5వ తారీఖు వరకు జీతం పడాలి. నా పేరు స్నేహబిందు, మేము మహబూబాద్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శిని. మేము ఒక సంఘ విద్రోహ చర్యలు చేయడం లేదు, రాజద్రోహులం కాదు, కేవలం బ్రతుకు పోరాటం కోసం, మా కనీస హక్కుల పోరాటం కోసమే మేము ఈ ధర్నాలో పాల్గొన్నాం. ఆ ధర్నా కూడా మెయిన్గా మేము ఎందుకు చేస్తున్నాము అని అంటే, మాకు గత ప్రభుత్వము మేము ప్రధాన కనీస వేతనం 26,000 రూపాయలు కావాలని కొట్లాడినప్పుడు 24 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు, అదే మన సీతక్క గారు మా టెంట్ల కిందికి వచ్చి, అమ్మ మీ కోరికలలో చాలా న్యాయం ఉన్నది, మీకు ఇవ్వడంలో తప్పు లేదు, మీ అనేక సేవలలో మీరు ముందున్నారని చెప్పేసి మా టెంట్ల కింద అక్కే స్వయంగా 10,000 5,000 రూపాయలు మాకు సహకరించిండ్రు. వచ్చాక పదవిలకు వచ్చాక మాత్రం పట్టించుకోవడం లేదు. పదవిలకు వచ్చిన వారం రోజుల్లోనే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి సీసీ కెమెరాలు పెట్టేయడం జరిగింది. దాన్ని మేము నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు టీచర్లు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి 2 లక్షలు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ 2 లక్షలు ఇవ్వకుండా 1,50,000 మాత్రమే ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలాగే
మాకు 2 యాప్లు ఉంటాయి సార్. ఆ యాప్లలో ఒక యాప్కు లింక్ ఉండదు, దానికి సరైన ఫోన్లు ఉండవు, దానికి సరైన సిగ్నల్స్ ఉండవు. అయినప్పటికీ దాని మీద పెట్టి మమ్మల్ని ఒత్తిడికి ఇస్తున్నారు. ఎందుకంటే మీరు అవి పని చేయకపోతే మీకు జీతాలు రావు, కట్ చేస్తామని అంటున్నారు. ఇలాంటి చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి సార్. మేము బిఎల్ఓగా చేస్తాం, కుల గణన, సకల జనుల సర్వే, అభయ అంటే ప్రతి సర్వేలలో కూడా అంగన్వాడీ టీచరు ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది. ఇవాళ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మహిళలకు 25,000 రూపాయలని, ఉచిత బస్సు ప్రయాణం అని మహిళల కోసం ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఆ ఆలోచనల సాకారంగా అంగన్వాడీ టీచర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మేము మాత్రం మహిళలమే కదా, మా మహిళల గోడు ఈ ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదు, మా సమస్యలను కూడా పరిష్కరించాలని ఈరోజు రోడ్డెక్కి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె కోసం కూడా మేము గతంలో ఒకసారి కమిషనరేట్కి రావడం జరిగింది. అప్పుడు కూడా ఏదో సంఘ విద్రోహక చర్యలు కనుక చేసినటువంటి మేము ఒక అంగన్వాడీ టీచర్లను కనీసం కమిషనరేట్లకు కూడా రానియకుండా పోలీసులతో నెట్టివేయడం జరుగుతుంది. మేము మా హక్కుల కోసం అడిగే వద్ద స్వేచ్ఛ కూడా మాకు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం అయినా కొంచెం మాట్లాడిందేమో కానీ అన్నీ తెలిసినటువంటి మన ఆదివాసీ బిడ్డైనటువంటి మన మంత్రి గారు మా సంఘానికి మా శాఖ మంత్రి అయి ఉండి కూడా మాకు సహకరించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయినా మిగతా మంత్రులు ఏదో ఒక పని చేశారు, కానీ మా మంత్రి అయినటువంటి మంత్రి గారు మాకు ఏ ఒక్క పని కూడా ఈరోజు ఏ ఒక్కటి కూడా మాకు అమలు చేయకపోవడం అనేది అటు బాధాకరము. ఆ విషయంని గవర్నమెంట్ తెలియజేయడం కోసమే ఈరోజు మేము రోడ్డెక్కి సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మమ్మల్ని మా సమస్యలను ఆలోచించి మా సమస్యలు పరిష్కరించినట్లయితే సమ్మె ముగిస్తాము, లేదు అంటే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఏది ఏమైనప్పటికైనా కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ మీడియా తొలి వెలుగు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిన్న మొన్న ఆశా వర్కర్ల సమ్మె చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా అంగన్వాడీలు కూడా తెర మీదకి వచ్చారు. జీతాలు పెంచాలి, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి మాకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సమ్మె చేస్తూ ఉంటాం. 24 రోజుల పాటు సమ్మెలో టెంట్ కిందకు వచ్చి సీతక్క కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలు మాకు హామీలు ఇచ్చారు. సో హామీల మేరకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసింది. ఇప్పటికే అంగన్వాడీ ఆశాలకు రిటైర్మెంట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, అదే టీచర్కి అయితే 2 లక్షలు ఇస్తామన్నటువంటి సీతక్క ఒక్కసారిగా మాట మార్చింది. కేవలం ఆశాలకు, అంగన్వాడీ ఎవరైతే ఆశా వర్కర్ ఉన్నారో వాళ్ళకేమో 50,000 రూపాయలు, ఇక అంగన్వాడీ టీచర్కి వచ్చేసి కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఖాతాలో వేస్తుంది. మాకు ఇక పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించాలి, జీతాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున అయితే అంగన్వాడీ టీచర్లు ఇక ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం 33 జిల్లాల నుంచి భారీగానే అంగన్వాడీ టీచర్లంతా కూడా తరలి వచ్చారు. మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే వరకు ఇక మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. సో లేని పక్షాన ఈ సమ్మెను ఉధృతంగా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తామంటూ కూడా అంగన్వాడీ టీచర్లంతా కూడా, అంగన్వాడీ ఉపాధ్యాయులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు అసెంబ్లీని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. సో ఇప్పటికే పోలీసులు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దంటూ, ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్లో పెడతామంటూ ఇప్పటికే మాకు వార్నింగ్ ఇస్తున్నారంటూ కూడా ఇక అంగన్వాడీ టీచర్లు వాపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇందిరా పార్కు ధర్నా చౌక్లో వందలాది మంది అంగన్వాడీ టీచర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి కదిలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు. సో ఆ డిమాండ్స్ను నెరవేర్చే వరకు ఖచ్చితంగా ఈ సమ్మెను కంటిన్యూ చేస్తాము, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా చాలామంది వందలాది మంది మొత్తం అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా బైఠాయించినటువంటి పరిస్థితి, నిరసనలో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గురించి కూడా మాట్లాడుతున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి నుంచి వచ్చినాము. ఏంది అంటే మీ డిమాండ్ ఏంది? ప్రధానంగా చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు, జీతాలు పెంచడమా లేకపోతే ఏంది మీ డిమాండ్స్ ఏంటి? మమ్మల్ని పర్మనెంట్గా చేయాలా? మేము 40-50 సంవత్సరాల నుంచి చేస్తారు ఒక్కొక్క టీచరు. అయితే రిటైర్మెంట్ వయసు కూడా మాది పెంచిరు. అసలు 65 సంవత్సరాలు చేసిరు. 58 సంవత్సరాలు అయితేనే సరిపోద్ది. అసలు పోయిన ప్రభుత్వము 65 సంవత్సరాలు చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు 2 lakhs అని పోయిన ప్రభుత్వం ఒప్పుకుంది. కాకపోతే ఈ ప్రభుత్వం ఇంకా ఒప్పుకోలేదు. మాకు 1 lakh టీచర్కు, ఆయాకు 50,000 అని చెప్పింది. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రిటైర్డ్ అయ్యి తీసేసారు, కానీ ఆయాలకు టీచర్లకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాకు
మళ్ళీ మాకు పర్మనెంట్ కావాలా, కంపల్సరీ పర్మనెంట్ అయిన తర్వాత మా శాలరీ పెరగాల. మాకు క్రష్ సెంటర్లు వేస్తున్నారు. మేము అప్పుడు చదువుకున్న టీచర్స్ అందరూ 10వ తరగతి లోపు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మాకు అట్లా అసలు డిగ్రీ చేసిన టీచర్స్ అయితేనే క్రష్ సెంటర్లు అయితే కుదురుతాయి. కాబట్టి ఏజ్ మాకు తగ్గించాలా, రిటైర్మెంట్ వయసు తగ్గించాలా, బెనిఫిట్స్ పెంచాలా, పర్మనెంట్ చేయాలా, శాలరీ పెంచాలా. అదొకటి మాకు డిమాండ్స్. ఆన్లైన్ వర్క్ కూడా తగ్గించాలి. మాకు 2 యాప్స్ ఉన్నాయి, స్టేట్ ఒకటి, సెంట్రల్ ఒకటి. ఏదైనా ఒకటి సరిపోద్ది కదా, 2 ఎందుకు? సెంట్రల్ది అయితే ఒకటి సరిపోద్ది కదా, స్టేట్ది లేకున్నా కానీ. లేకుంటే స్టేట్దే ఉంచాలి, సెంట్రల్ది ఉంచొద్దు కదా. 2 యాప్స్ అయ్యేసరికల్లా మాకు ఫోన్ వర్క్ ఎక్కువై ఫోన్తోనే సరిపోతుంది. ఫ్రీ స్కూల్ రన్ చేయడం కష్టం అవుతుంది. ఇది మొత్తం మీద పని భారం కూడా పెరుగుతుందంటూ అంగన్వాడీ టీచర్లు చెప్తా ఉన్నారు. 2 యాప్ల్ని మేము నిత్యం వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి, మాకు పని భారం పెరుగుతూ ఉంది. ఆ 2 సెంట్రల్ యాప్ కావచ్చు, స్టేట్ యాప్ కావచ్చు, ఈ 2 యాప్ల్ని మేము మెయింటైన్ చేయడానికే సరిపోతుంది. ఒకవైపు పని భారం పెరుగుతుంది, ఇంకోవైపు మాకు అటు పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఉద్యోగ భద్రత కూడా కల్పించట్లేదు. ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్, ముఖ్యంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వందలాది మంది అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా, ఆయాలు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.